పరికి పండ్లు. ఫ్రెండ్స్, ఇలాంటి నల్లటి పరికి పండ్లను ఎప్పుడైనా తిన్నారా? ఈ పండ్లు ఎక్కువ శాతం ఊర్లలో కాస్తూ ఉంటాయి. ఈ పండ్లు మన సిటీలలో దొరకవు. సిటీలో ఉన్నవారికి కూడా ఎక్కువ శాతం ఈ పండ్ల గురించి తెలియదు. నాకైతే ఈ పండ్లు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ పండ్ల గురించి తెలుసు? మీకు ఇష్టమైతే ఒకవేళ కామెంట్లో చెప్పండి. మేము ఈరోజు బయట వంటకి వచ్చాము. ఫుల్ లాగా తీసాను, చాలా బాగుంటుంది. చివరిదాకా ఈ వీడియో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బయట వంటకు వెళ్ళారా? అసలు బయట వంట అంటే మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఏం లేదు ఫ్రెండ్స్, బయట వంటకు వెళ్ళడం అంటే ఉదయం లేవంగానే కొన్ని బియ్యము, అల్లము, పసుపు, కారము, నూనె ఇలాంటివి చదురుకొని బస్సులో వేసుకొని మనం ఊరవతలకు వెళ్ళి వండుకోవాలి అన్నమాట. ఇలా గుట్టల కాడికి, అడవుల కాడికి వెళ్ళి కోన్నో లేదా ఇంకేమైనా తీసుకొని అన్నం కూర వండుకొని తిని రావాలి అన్నమాట. చిన్నతనంలో బాగా వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే ఈ వంటలు కరువైపోయాయి. ఇప్పుడు ఎవరు సహజంగా వెళ్ళట్లేరు. ప్రస్తుతానికైతే మేము వెళ్ళొచ్చాం. మనం పొద్దుగాల కొంచెం ఫోన్ చేసిన బయటకు వచ్చేటోళ్ళం తిట్టేటోళ్ళం కూడా. మనం ఇంకా అప్పుడు చేసింది మంచిది. పండ్లు అప్పుడు ఏ గుడికి పోదు. వేడి నీళ్ళు అనమాట. మీరు కావాలి నా చిన్నతనంలో ఈ బోటుకి ప్రతి సంవత్సరం బయటి వంటకు వచ్చేది. కానీ ఇప్పుడు అంతా చెట్లతో, చేమలతో బాగా నిండిపోయింది. ఒకప్పుడు మంచిగా ఉండేది. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే నా చిన్నతనంలో నేను ఏదైతే మిస్ అయ్యానో ప్రతిదీ గుర్తు వస్తుంది ఫ్రెండ్స్.
చిన్నతనంలో మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్. మేమంతా బండలపై పేర్లు కూడా చెక్కుకునే వాళ్ళం. మేము ఆడుకునే ప్లేస్ చూపిస్తారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మేమంతా కలిసి ఆడుకునేది, బండలపై పేర్లు కూడా చెక్కుకునేది. ఇప్పుడు కూడా ఆ పేర్లు అలాగే ఉన్నాయి, కానీ మా ఫ్రెండ్స్ అంతా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. నాకైతే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంతైనా చైల్డ్హుడ్ మెమోరీస్ అంటే మర్చిపోలేని జ్ఞాపకాలు కదా. నాకు ఇచ్చారు ఇక నీకు గట్టి పూరి. కాలుతో సలాడ్ ఏముంటుంది రా అని ఉంటుంది. ఇప్పుడే తిన్నా కాంతి మీద తిన్నా. ఉప్పు ఎట్లుండే, ఉప్పు కూడా అప్పుడు ఎట్లుండే మంచిగా పక్కుంటే ఏదన్నట్టు లోతు గంట వేరే. ఇక ఆ గంటతోటి కలబెడితే కూర అంత పులుపు అవుతుందని సాల్ వేసుకుంది సార్. ఏమో ఇప్పుడు అది తర్వాత వస్తుందో మరి రాదు. అన్నది అన్నం పెడితే కూర పెడితే